నమస్తే తాత. నమస్తే బేటే. ఎట్లున్నాయి? బాగున్నా. బాగున్నా. జూబ్లీహిల్స్ లో మీ మాగంటి గోపీనాథ్ చనిపోయినాడు. అవును. ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇలా నవీన్ యాదవ్ నిలబడ్డాడు పిల్లవాడు. అవును. ఎట్లా మరి నవీన్ యాదవ్ కు ఓటేస్తారా లేకపోతే బిఆర్ఎస్ కు ఓటేస్తారా? బిఆర్ఎస్ వచ్చి మాకు చేసింది మాగంటి ఏరేసిన గొంగళ అన్ని ఉన్నాయి. గుడి చెప్పిండు, గుడి చేయలే. ఇక్కడ అన్నపూర్ణది లైన్ ఉంది, ఇక్కడ ఇప్పుడు పెట్టిండు. అది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు. దాన్ని ఆక్రమించుకొని అన్నపూర్ణ భోజనం పెట్టిండు. బొందలగడ్డ అన్నాడు, బొందలగడ్డకు శిల్పాలు పెట్టిండు కానీ బడ్జెట్ నుంచి ₹1 ఖర్చు పెట్టలేనా. ఇది నవీన్ యాదవ్ కు చౌకు తీసుకెళ్ళినాం మేము. ఎందుకు తీసుకెళ్ళినాం అంటే మేము కాంగ్రెస్ శ్రీశైలం అనేది ఇక్కడ మనిషి పక్కా కాంగ్రెస్. మీరు పక్కా నాన్న, దీనికి తిరుగులేదు. మేము నవీన్ యాదవ్ కు రేపు గెలిచిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ ఎప్పుడు? 14వ తారీఖు నాడు. పక్కన 14వ తారీఖు దేవుడి దేవాలయాన్ని గేట్ ఎత్తున్నాడు. అబ్బా, అది ఛానల్ పెట్టాలన్న మాటలు. ఏ ఛానల్ ఇది? నవీన్ యాదవ్ దేవాలయాన్ని గేట్ ఎత్తున్నాడు. ఆయన కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు ఆ రోజు. నవీన్ యాదవ్ కౌంటింగ్ రోజు దేవాలయం గేట్లు ఇస్తున్నాడు. మా ప్రాబ్లమ్స్ అన్ని దూరం అయిపోయినట్టే. నవీన్ యాదవ్ ధర్మరాజు, మంచి గుణం, మంచి పిల్లగాడు. ఎవరు ఏమనుకుంటే ఏం లాభమ్మా? ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉన్నారు, 4 లేకలేరు. 5 మీద ఎంత అనుకుంటే సహజమైన పని. అధిష్టానం హైకమాండర్స్ పిలిచి సీట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? పిల్లగాన్ని ముఖం చూసిన గుణవంతుడు, మంచి పిల్లగాడు, జాన్ జగన్ పిల్లగాడు. అసెంబ్లీలో నిలబడి కొట్టాడంత శక్తి ఉంది, చదువుకున్నాడు. మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ వచ్చి మాకు ఏం పని చేయలేదు. ఈ 3 ఫెయిల్ చేసేసిండు మా పనులు. ఒక గుడి అట్లా చేసిండు, ఒకటి అన్నపూర్ణ భోజనం అట్లా చేసిండు, అదేమంటారమ్మా బొందలగడ్డ. ఈ 3 మాకేం డెవలప్ చేయలేదు బేట. ఎప్పుడు గెలిచింది అనుకున్నది ఏమైనా అంటే ఏం తాత అంటారు, ఏంటంటారు? అదే గిద్ది సరే పిలిచి ఏం పిలిచాలి అది రాసుకోవా, ఏం సంగతి చూద్దామంటాడు. అది మాకంటే గోపినాథ్ ఎవరో ఎక్కడి మమ్మల్ని అడుగుతుండే ఎక్కడికి వచ్చినా. అరే నువ్వేంద్రా, నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చి గెలిచినావు. నవీన్ మీద అట్లా కాదు కదా, ఇక్కడ తీసుకొని చూసి చెప్పేశాడు. ఏ తాత ఎందుకు వచ్చినావు? బిడ్డ అంటే ఇచ్చారు అంటారు. ఇంకేం అడుగుతా చెప్పు. అంటే నవీన్ యాదవ్ గెలుస్తాడా గెలవాడా అనే మాటలు వస్తున్నాయి. అది జరగరా. 3 రంగుల జెండా ఇచ్చిండు. ఫస్ట్ కలర్ తమలపాకు, సెకండ్ విభూది, కిందిది కుంకుమ పసుపు, మధ్యలో ఉన్న చెయ్యి అది శివుని ఆజ్ఞ. అమ్మా, ఇంత చరిత్ర ఉందా? ఈ చరిత్రను ఎవరు చెప్పలేరు, చెప్పలేరు. ఏం చెప్పినాను? ఫస్ట్ కలరు తమలపాకు, మధ్యలో ఉన్నది విభూది, కిందనేది కుంకుమ పసుపు, మధ్యలో ఉన్నది శివుని గుర్తు. అది శివుని అస్తం గుర్తు అన్నది శివుని ఆజ్ఞ. ఆయన ఆశీర్వాదం ఇచ్చిన చెయ్యది. ఇలా నవీన్ యాదవ్ ఆశీర్వాదం ఇచ్చింది శివుడే. ఎప్పుడో ఇచ్చేసింది, ఎప్పుడో ఇచ్చింది. డెఫినెట్ గా గెలుస్తున్న నా పిల్లవాడు. మా ప్రాబ్లమ్స్ అంత దూరం అవుతాయి. అంత నమ్మకం ఉందా నవీన్ యాదవ్ గెలిస్తే మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని? అది పక్కమ్మా, పక్క. ఎంత టఫ్ వచ్చినా ఏ బోర్ వచ్చినా మేము ఊరుకునేది లేదు. మనం ఎలక్షన్ అనేది అది హక్కు. ఓటేషన్ ముందు 4 విధాలుగా ఆలోచించేస్తుంది. అంటే పైసల కోటేస్తారు కదా ఈ మధ్యలో. అది నేను చూడలేదు. అది పైసల గురించి అయితే నేను చూడలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు జనరల్ నాలెడ్జ్ వేరు, ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ వేరు. అప్పుడు గుడ్డి ప్రజలు అదే ఇదేం గుర్తుకోలో ఇంద్రమ్మ చేయి గుర్తుకు, ఎవరు ఇంద్రమ్మ చేయి గుర్తు. అట్లా నమ్మకంతో తీసుకొచ్చినవి ఇప్పటిదాకా అవి నడుస్తుంది. కాలం మారలే, మనుషులు మారేది. కాలం మారలేదు, అదే బరాబరి చెప్పినావు అంటున్నా. మనుషులు మారేది. స్వార్థం
ఈయన ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువ అయిపోయింది. మన ఈ సుబ్బరావు ఏం డివిజన్ ఇది? ఎల్లారెడ్డి కూడా కూడా కాదమ్మా, నేను ఎక్కడి నుంచి నిలబడ్డాడు? జూబ్లీస్ కు నాకు రాదమ్మా. జూబ్లీస్ కు మాకు మంచి రోజులు వచ్చినాయమ్మా. ఇక ఈ నుంచి మేము ఎప్పటికైనా ముందరికి వెళ్ళిపోతుంటాం. ఇక వెనుక ఏది లేదు. గెలుస్తున్నాడు, గెలుస్తా అనుకు గెలుస్తున్నాడు. నాకు 12,070 ఓటాకు వచ్చింది. అప్పటి నుంచి ఇంకా పక్క బీజేఆర్ అప్పటి నుంచి కాంగ్రెస్ మేము 70 అడుగుతామా అని ఇందిరాగాంధీ ఉంది. నేను పార్టీకి పని చేసిన వాళ్ళం, పార్టీ స్థానం, ఆ పార్టీ ఆ పార్టీ నుంచి మేము వేరే పార్టీ నా చెయ్యి ఎక్కడ పోతుంది, అస్సం కట్టి పోతుంది. ఇది 3వ గుర్తు కాంగ్రెస్. ఫస్ట్ ఎద్దు నాగరి, సెకండ్ తర్వాత వచ్చింది ఆవుగూడ వచ్చింది, అది కాంగ్రెస్. ఆవుగూడ అయిన తర్వాత ఎందుకు అస్సం చెయ్యి గుర్తించి అప్పటి నుంచి మన ఇండియా లెవెల్ విడిచిపెట్టేసి మెదక్ డిస్ట్రిక్ట్ గురించి 3 సార్లు పోటీ చేసింది ఇందిరమ్మ. ఆమె ఇండియా లెవెల్ విడిచిపెట్టి, ఎందుకంటే మెదక్ డిస్ట్రిక్ట్ లో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉంటే ఓట్లు వేస్తారని 3 సార్లు గెలిచిందని ఇందిరమ్మ. అయితే ఆమె ఎయిర్పోర్ట్ నుంచి ఆమె కార్లు ఎక్కి మెదక్కు పోయి లంబాల వాళ్ళతో మాట్లాడి మీటింగ్ ఇచ్చి వస్తుండే. అయితే ఆమె దిగంగానే నేను పబ్లిక్ అప్పుడు చాలా తక్కువ, ఇంత లేదు. ఆమె పూలా తీసి చేస్తే ఆ కర్మకాలానికి నా మీదనే పడ్డది. ఇందులో మా తీసేసింది ఆమె కర్మ ఇక్కడ కలియుగం నుంచి దండం పెట్టాలి, ఇట్లా తీసి పడాలని నా మీదలో పడ్డది. అంటే నేను గొప్పతనం కాదు, అది ఆశీర్వాదం. కాదా చెప్పు. చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ ఇలా ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, గెలుతాడా? ఎందుకు వెళ్ళాడు? బరాబరి గెలుస్తాడు. అరే ఎందుకు వెళ్ళాడయా? జగన్మోహన్ ఎందుకు వెళ్ళాడు? మంచి మంచి చాతారు చేసిండు. ఆయన అన్ని ప్రపగండాలు చెప్తున్నారు. కొడుకు బీజేపీ, కేసీఆర్, ఈ కేటీఆర్ ఎంత పట్టబాటు ఆడే పట్టబాటు మందిని పట్టబాటు. కేటీఆర్ గారు చెయ్యి ఉన్నది. ఇవాళ పేపర్ తెచ్చింది, అదే చదువుకుంటూ కూర్చున్నా. అంటే ఆయన చెయ్యి ఉన్నది. వాళ్ళ అమ్మ పోయి వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆయన చూస్తూ మాట్లాడుతున్నాడు. ఇక దాదాపు కదా ఇంకా ఇప్పుడు చదువుతున్నా. మేము చిన్న పిల్లలు చదివి ఆయన శ్రీశైలం వేస్తుంటాడు. ఏజెంట్ వస్తుంది లైన్ మీద ఎవరు రౌడ్ షిఫ్ట్ ఎలక్షన్ మంచి మంచి రౌడ్ షిఫ్ట్ దిగుతారు. మంచోడేనా పిల్లగాడు నవీన్ యాదవ్? మంచోడు కదా, ఇగో మంచోడికి మంచోడు చెడ్డానికి చెడ్డాడు పుల్ల చెప్తున్నా. జరిగింది చెప్తున్నాను. మంచిగా మంచోడు లేకుంటే చెడ్డోడికి చెడ్డోడు, చెడ్డోడికి చెప్పుడే మంచోడి మాట బరాబర్. ఇట్లా మంచి మనుషులకు చేయాలి పెడతారు. అరే నువ్వు ఖరాబ్ ఉండి నాకేం పెడతా, నువ్వు ఒకేళ్ళు పెడతా ఈ 3 ఏళ్ళు నీకు పెడతాయి. ఇది యాడ్ పెట్టుకు ఎప్పటికీ ఇత్తది పెడతాయి. ఇది ఈ 3 ఏళ్ళు నీకు పెడతాయి. కానీ మంచి మంచి మనుషులకు బదనాం చేస్తుంది. నవీన్ యాదవ్ ఎందుకు శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ ఎందుకు బదనాం చేస్తుర్రు? అదే అట్లా అంటే ఇదే రౌడీ షిఫ్ట్ తిరిగిండు, అక్కడ తిరిగిండు, ఇక్కడ తిరిగిండు అన్ని మేము చెప్తారు. అదే ఎవరు చూసినాడు మా ముంగట మేము ఇంత పిల్లగా ఉన్నప్పుడు మేము ఆయన ఎట్లా ఉంటాడు శ్రీశైలం ఒక సైన్ చేసిండొచ్చు, చేయలేడు కానీ ఎవరు చేయలేడు. రౌడీ షిఫ్ట్ ఎలక్షన్ తీయటం అంతా రౌడీ షిఫ్ట్ నామకే వాస్తే బడా ఆయన ఎవరు క్రికెట్ అజరుద్దీన్ ఆయన కూడా ఆయన పేరు పట్ల చేసిండు. ఇదంతా ఎట్లుండే అంటే గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా చేసిండా మీ బస్తీకి గానీ మీకేమన్నా ఆర్థిక సహాయాలు, వరదలు వచ్చినప్పుడు డ్రైనేజీలు ఇవన్నీ? చెప్పాలి చాలా పెద్దది. ఇక్కడ బస్సులు ఏమైంది, ఆయన నిలబడ్డాడు మంటికి 3 లక్షలు ఇల్లు ఇల్లు ఇస్తాడు. అది చిన్న మీద దేనికి మధ్యలో
మధ్యలో తినేసారు. ఇక్కడ ఇద్దరు బస్సు దొంగ లీడరు. అదే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అందరికి చాలా మందికి ఇచ్చిండు. ఇచ్చిన ఆయన యాదవ్ ఆయన గోపీనాథ్ అందరికి ఇచ్చిండు. చిన్న చిన్న లీడర్ వీడికి ఇంటి ముంగటికి వచ్చి గోపీనాథ్ వచ్చేది ఏమయ్యా 3 లక్షలు అయిపోయాయంటే ఎవరు ఇచ్చిందంటే ఇక్కడ బట్టీలకు వెళ్ళి ఎవరైతే లీడర్ ఆడి ఇంటికి వచ్చి చూస్తుంది. పేదోళ్లకు రూపాయి రాలేదు, ఏం అభివృద్ధి జరగలేదు, ఏం రాలేదు, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అబద్ధమే చెప్పము, విన్నావా? మంచిగా చెప్తున్నాం మేము, కానీ కొంతమంది ఇది చెప్తారు. అట్లా జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు నేను పట్టించుకోలేదు, మొత్తానికి ఎవరు పట్టించుకోరు. చంద్రశేఖర్ తెలంగాణ ఇట్లా రుమారం నిలబడి కొట్లాడినాం. తెలంగాణ కోసం అదే నా ముంగడి పోరాడా ఇట్లా గణపతి పెట్టేసిండు. తెలంగాణ జై తెలంగాణ అంటే చెల్లదా అని 3 సార్లు రవాణా చేసిండు. సికింద్రాబాద్ మార్కెట్ బోయగూడ అంతా తిరిగినాం. మంది జైలు వేస్తే కానీ కూడా ఆయన టిఫిన్ కింద బాంబులు పెట్టి ఇదే బోయగూడ కంపౌండ్ ఆడ మీటింగ్ లో వస్తుండు.